చేసినాము రోడ్ రాలే ఏం రాలే. అవునా ఈ రోడ్లు వేయలేదు ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుంది ఇక్కడ డ్రైనేజ్ ఇట్లా మంచిగా చేసినా చేసిండు వేసిండు అది. ఇక్కడ ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ రోడ్ కావాలయ్యా. రోడ్ డంపింగ్ యార్డ్ ఎట్లుందమ్మా ఇక్కడ వాసన బాగొత్తది నాన్న, వాసన బాగొత్తది. మరి వాసన వస్తుందని ఎప్పుడు ఆయన కలిసిరా మీ కార్పొరేటర్ కాలువలే మేము అందరు వాళ్ళకి తెలిసిందేనే వాళ్ళు చేస్తారు అనుకున్నాము. మనం చెప్పండి వాళ్ళు చేస్తారా మాకు చెప్పాలి కదా పోయి ఇక చెప్తున్నాం ఓట్లప్పుడు అక్కడిక్కడ అన్ని చెప్తూనే ఉంటాం కానీ చెయ్యరు. ఏం చేయరా మరి ఇప్పుడు ఆయన వచ్చిండ మరి ఆయన గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చిండు మరి కలిసిరా అప్పుడు అప్పుడు కలిసినాం చెప్పినాం తీత్తమమ్మ అన్నాడు. ఏం తీయలే. ఏం తీయలేదా రోడ్లు ఇట్లా ఏం వేయలేదా రోడ్లు అక్కడ దిక్కేసుకున్నారు గల్లీలో లేలేదా గల్లీలో లేయలే. ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంకా ఇంకేం లేవయ్యా నల్లలు వస్తున్నాయి ఇక బోర్ నీళ్ళు కూడా వస్తున్నాయి. బోర్ నీళ్ళు కూడా వస్తున్నాయా మరి ఇప్పుడు ఏ పార్టీ కోటేస్తారమ్మా మరి మీరు ఇక ఎవ్వరు ఎట్లా ఎత్తారో మేము అట్లా ఎత్తాం అయ్యా. అందరు ముచ్చట నీ ముచ్చట ఇప్పుడు కాంగ్రెస్ కి ఎత్తావా టీఆర్ఎస్ కి ఎత్తావా నా ముచ్చట కూడా నాకు 16 ఏళ్ల నుంచి చేయి గుర్తుకే వేసిన 16 ఏళ్ళ నుంచి చేయి గుర్తుకేసావా చేయి గుర్తుకే కోడి పుంజులు సుత్త కొడవలి అవి ఇవన్నీ ఉండే అవిటికే వేసిన అప్పట్లా. ఇక ఇప్పుడు ఎవరు ఎట్లయితే నేను గట్టినే వేయాలి. అందరితో పాటు ఇప్పుడు ఎవరు మంచిగా ఎత్తే వాళ్ళకి ఓటేయాలి కానీ అందరితో పాటు అందరితో పాటు నేను పైసలా ఎవడు ఇవ్వలే నాకు పైసలు ఎప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తాను అందా ఏమో అయ్యా చెప్పలేం వాళ్ళ పనులు బట్టి వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తుండా కేసీఆర్ మంచి పనులు చేసిండా ఎవరు చేసినా చేసిరా అని అంటారు. చేసిరా ఇప్పుడు నీ అనుభవం ప్రకారం ఇప్పుడు నువ్వు ఇంతమంది ముఖ్యమంత్రులు చేసినావు చూడయ్యా పాత కొత్త కోడలే అంతేనా అంతే బిడ్డ అది అంతే కదా దునియా మొత్తం అంతే. ఇప్పుడు ఈమెకున్న అనుభవం నాకు లేదు నాకున్నది ఇంకోళ్ళకు ఉండదు. ఆమె పాత ఆమె కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా లేకపోతే అంతకుముందు కేసీఆర్ మంచిగా చేసిండా కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ మంచిగా చేసిండా ముసలోళ్ళకు పింఛన్లు అవి ఇవి ఇచ్చారు. ఏమైంది మంచిగానే చేసిండు. బతుకమ్మ చీరలు వేయలేదు వచ్చి బతుకమ్మ చీరలు ఒక్కరికన్నా గరీబోళ్ళకు నాకు కాల్ చేయి పడిపోయింది కింద పింఛన్ కూడా ఎవరు రాస్తలేరు. అదే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండే మరి కేసీఆర్ మంచిగా చేస్తుండ వచ్చి నుంచి వరకు మొహం కూడా కాంటాలేదు రేవంత్ రెడ్డిదా అంటే కేసీఆర్ మంచిగా చేసిండటవా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడా ఆయన వచ్చి ఇప్పుడు ఏమి ఇచ్చిండు బిడ్డ మా అంటే ఇప్పుడు చీరలు ఇచ్చిండు ఆయన కొత్తగా గెలిచిండు కదా ఇక రాగా 2 ఏళ్ళు అవుతుంది అమ్మ గెలిచి 2 ఏళ్ళకి ఆయన ఏం చేసిండు రుణమాఫీ చేసినట్టుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అది చేసిండు బాకీ ఉన్న వాళ్ళకి చేసిండు బిడ్డ మనకు బాకీ లేదు మనకు జాగ లేదు చేయలే రుణమాఫీ చేసిండు పెండి అయిన వాళ్ళకి ఏది కన్నోళ్ళకి ఏది ఏదానికి వద్దా బిడ్డ ఆయన కాదు చదువుకున్న పొరగల్ల కాల చూపు కూడా అన్ని కొట్టిండు. అందరికి ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇయ్యలే మరి ఇక ఇయ్యలే ఇక రైతు బంధు పడితే ఇస్తాడు రైతు బంధు పడితే ఇస్తాడు బిడ్డ ఇప్పుడు అట్లా ఇస్తూనే ఉండగా ఇక వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు కేసీఆర్ మంచిగా చేసినట్టు ఇక రేవంత్ రెడ్డి చేసింది మాకు ఏం కనవల్లే ఇంకా 5 ఏళ్ళని అడగనబడుతుంది. ఇల్లు కావాలి ఇల్లు కట్టించాడా మాకు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఆయనే నాకు పెద్ద కొడుకు చచ్చిపోయింది 2 కొడుకులు అయితే ఒక కొడుకుండు నా కోడలు ఫోటో దించుకొని 1000 రూపాయలు కట్టుకుండు కాళీశాలానికి. మరి పింఛన్ పెంచిండా 2000 3000 అన్నాడు 4000 అన్నాడు. ఇప్పుడు తొండ ఇరిగిన వాళ్ళకేమో 4000 ఇస్తాడు. ఎట్లా అంటాడు అట్లా ఆయనకి 4000 ఇచ్చాడండి మాకు 2000 ఇచ్చాడండి అది పద్ధతి అంటవా? వాళ్ళకు 4000 ఇచ్చినప్పుడు మాకు 3000 అని ఇవ్వాలి. ఒక ముచ్చట బిడ్డ గట్టుండాలి కానీ గుద్దని నేను తోట చేయడు కలవతలే కోయబోతావా గుడ్డిది కలవతలేదా? ఇగో కన్ను కనవాడక ఎట్లున్నా నేను ఇంటికి ఆడుంటా బిడ్డ. నాకు 2 కొడుకులు అయితే ఒక్క కొడుకు ఉన్నాడు ఒక్క కొడుకు చచ్చే పండు దానికి కూడా ఇంతవరకు పింఛన్ లేదు. ఇంతవరకు పింఛన్ ఇస్తలే గవర్నమెంట్ కోడలకు ఏది అటే పోయినాయి. మా ఇంటి కాడ కూడా ఇక మొన్న రెడ్డి అయినా గెలిచిండేమో రేవంత్ రెడ్డితో
అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పనులు చక్కగా చేతలేనంటావు. ఏది చేసింది చేయండి ఆయన మీద అబద్ధం పడుతుంది, చేస్తే కనబడుతుంది మాకు. చేత కనబడతా ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి ఇట, ఇప్పుడు ఇండ్లు వచ్చినాయా అవి కట్టిస్తుండు. ఉన్నోళ్ళకి కట్టితే లేనోడు ఆడవాళ్ళకి గోషుల బాగున్నా, అంటే మొత్తం ఉన్నోళ్ళకి ఎత్తును కానీ లేని వాళ్ళకి ఏమి ఇస్తలేనంటావు. లేనోళ్ళకి ఇవ్వాలి. లేనోళ్ళు నా పరిస్థితి, నాకు మొగలు లేడు, కొడుకు లేడు, నా కోడలికి మొగలు లేడు, ఇద్దరు పిల్లలు గిడ కిరాయికి ఉండి బతుకుతుంది బిడ్డ. ఎట్లా బతకాలి? అది పింఛన్ అందలేదా? మా ఊర్లో గట్టిగానే అడుగుతాయి. నువ్వు గిడ అగ్గి పొరుగురు అడిగితే నిన్నేం అడిగితే నువ్వేం చెప్తావు బిడ్డ, నేను అన్ను నువ్వు అన్ను కదా అయ్యా. ఉచిత బస్సు పెట్టిరు కదా, ఎట్లుంది ఫ్రీ బస్సు? వీరి బస్సు పెట్టిండు. ఎవడు పెట్టమన్నాడు? ఎవడు పెట్టమన్నాడు? మిమ్మల్ని వీరి బస్సు ఎందుకు? మా ఊరికి వెళ్ళి రావన్నంటే 55 రూపాయలలో వస్తాం, 100 రూపాయలు నాయిగా అంటే పోతా వస్తా. ఎవడు పెట్టమన్నాడు ఆయన? ఇది పెట్టుడైంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టుడైంది. బస్సులో నూకేయంగా లజ్జలు కొట్లాడు పెట్టిండు. ఆడిలా బస్సు ఆపడు దంచుకో ఉరుకుతున్నాడు. ఆయనకి పెద్ద రూపాయి వచ్చింది. మంది ఎక్కువ ఇక మొత్తం నిండిపోతుండే ఆపుతలేడు. ఆపడు బిడ్డ, ఆయన తప్పే లేదు. ఈడు పెట్టుడా గుద్ద పలిచి పెట్టు, నువ్వేమన్నా సరే.